పూజ అయిపోయినాక వచ్చినవేంది ఇవాళ? ఇంటి దగ్గర ఏం చేసినావు? నీకు బాసనలు ఎక్కడ ఉంటాయమ్మా? 2 గిన్నెలు ఉంటాయి కదా. పెరుగుకే 4 చేసినావా? అమ్మవారికి అలా 6 గంటలకే పూజ అయిపోయింది. ఇంకా వస్తలేదు, వంట కంప్లీట్ అయింది, టిఫిన్ కంప్లీట్ అయింది, ఇంకా వస్తలేదా అని చూస్తున్నా. ఫోన్ చేద్దామంటే ఫోన్ కలవట్లేదు. అది తోటకూరే పిండి కూర చెట్లు కనబడితే ఇంకెంత పిండి కూర వండినవా? బాగుంటుంది. పిండి కూరని ఏమంటారు తెలుసా? ఇంకా కొండ పిండి కూర అని కూడా అంటారు దాన్ని. అంటే మన శరీరంలో కిడ్నీలో రాళ్ళు వస్తాయి కదా, రాళ్ళు వస్తే కొండపిండి కూర తింటే కరిగిపోతాయంట, పడిపోతాయంట. దాన్ని మనమేం పిండి కూర అంటాం. టేస్ట్ బాగుంటుంది. ఎల్లిపాయ కారం వేసి వండితే చాలా బాగుంటుంది. పప్పు వేసిన ఎల్లిపాయలు అదే మొన్న ఆమె పేరు పెట్టింది కదా. అరే ఇలా ఉన్నాయిగా, మందికేమో చేస్తావు, నువ్వేమో తినవు అని ఆ 2 చెట్లు ఆకులు చెట్టు మీదనే ఆకులు ఏరినాయి. ఏరి ఇంకా మళ్ళీ సన్నగా కోసి అట్లా కోసినవా? ఇంకా దాని ఆకులే ఉంటాయి, ఇంకేం కోసినావు? సన్నగా పెరిగి ఆకులు తెంత అయిపోయాయి, పిండి పిండి అయిపోద్ది. అది ఇక కోయాల్సిన అవసరం లేదు దాన్ని. మన ఆమెని పోయామన్నారు. గింత కూర ఉడకబెట్టి ఆరబెట్టాలంటే ఏం పెట్టద్దు. పెట్టలే. మంచి ఆకులు అన్నీ మంచి తెంపాలి. తెంపి మంచి కడగాలి నీట్గా. కొంచెం ఉప్పేసి నీట్గా కడిగి కొంచెం నూనె పోసి ఆవాలు జీలకర్ర ఎల్లిపాయలు వేసేసి ఇది పోపేయాలి అంతే. పోపేసినాక కొంచెం లైట్గా 2 ఎల్లిపాయలు కారం వేసి దంచి ఎల్లిపాయ కారం వేయాలి. బాగుంటుంది టేస్ట్. దాంట్లో నీళ్ళు అట్లా ఏం పోయొద్దు, నీళ్ళ మూత కూడా పెట్టొద్దు. మంచి బలం. కొంచెమైనా కూడా మంచి ఆగొస్తుంది. ఒకరోజు తినొచ్చు. కాలు ఎట్లుందంటావు? నాది తగ్గిందా? పాపు ఉంది కదా, నడుస్తున్నా కదా బాగా, అందుకనే కొంచెం నొప్పిగా అనిపిస్తుంది. ఓకే, ప్లీజ్ అను చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇందిరారెడ్డి ఛానల్. అందరూ నా బిడ్డ ఛానల్ని ఆదరించండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీ అందరికీ నమస్కారం. 2 చేతుల నమస్కారం పెట్టు. అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఎల్లమ్మ తల్లి మిమ్మల్ని అందరినీ ఆదరించి మీ కోరికలన్నీ తీరుస్తుంది. మీరు ఎప్పటికీ నమ్మండి. జై బోలో ఎల్లమ్మ తల్లికి. జై. ఓకే, రైట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇందిరారెడ్డి గుమ్మడి ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ. బాయ్.